వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై 2.5 సంవత్సరాలు పూర్తవుతుండటంతో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, అధిష్టానం ఇచ్చిన హామీల నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 3 కొత్త మంత్రులు కొలువుతీరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2 మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. నిబంధనల మేరకు అందుబాటులో ఉన్న మరో మంత్రి పదవితో కలిపి మొత్తంగా 3 కొత్త మంత్రులను నియమించనున్నారు. కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరియు ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టనుంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 2-3 కీలక శాఖల మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉంది. అందుకే ఆ శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది. ఈ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉండటం దీనికి ప్రతిబంధకంగా మారింది. ఎస్టీ బంజారా కోటాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసినప్పటికీ ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఇదే కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రివర్గంతో పాటు పెండింగ్ లో ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీల నియామకాలపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.